ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో భాగంగా చాట్ జీపీటీ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేక కొలువులు గల్లంతవుతాయని విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. ఈ అంశంపై మైక్రోసాఫ్ట్ బృందం ఒక పరిశోధన నిర్వహించింది. ఏఐ ఏ రంగాల కొలువుకు ముప్పు తెస్తుంది, ఏ రంగాల ఉద్యోగాలకు ఏఐతో ముప్పు లేదనే అంశంపై వీరు నిర్వహించిన సర్వేని సంస్థ వెల్లడించింది. సుమారు 2 లక్షల మైక్రోసాఫ్ట్ బింగ్ కోపైలట్ చాట్లను విశ్లేషించి భాషా ఆధారిత పనులు, కంటెంట్ సృష్టి, రిపీటివ్ కమ్యూనికేషన్లతో సంబంధం ఉన్న ఉద్యోగాలకు ఏఐ వల్ల తక్కువ ముప్పు ఉన్నట్లు ఆ సర్వే వెల్లడించింది. అయితే శారీరక శ్రమ, సున్నితమైన నైపుణ్యాలు లేదా మానవ నిర్ణయాలు అవసరమైన ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉండదని పేర్కొంది. ఏఐ ప్రభావంతో దెబ్బతినే ఉద్యోగాల్లో టెలిమార్కెటర్లు, ఉపాధ్యాయులు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, సైకాలజిస్టులు, న్యాయమూర్తులు, సామాజిక శాస్త్రవేత్తలు, న్యూస్ అనలిస్టులు, పాత్రికేయులు, టెక్నికల్ రైటర్లు, ప్రూఫ్ రీడర్లు, అనువాదకులు, సామాజిక కార్యకర్తలు, బీమా అండ్ రైటర్లు, ఆంథ్రోపాలజిస్టులు, క్లినికల్ డేటా మేనేజర్లు, సర్వే పరిశోధకులు, చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్బిట్రేటర్లు, ఎపిడెమియాలజిస్టులు, హెచ్ఆర్ స్పెషలిస్టులు, మధ్యవర్తులు, కెరియర్ కౌన్సిలర్లు, క్యూరేటర్లు, కరస్పాండెంట్లు, కాపీ రైటర్లు, ఎడిటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, లీగల్ సెక్రటరీలు, ట్రైనింగ్ స్పెషలిస్టులు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ అధ్యయనం పేర్కొంది. ఈ ఉద్యోగాలు భాష, రచన, సమాచార సేకరణ మరియు కమ్యూనికేషన్ ఆధారిత పనులపై ఆధారపడి ఉంటాయి. ఇవి ఏఐ చాట్ బోట్లు లాంటి కోపైలట్లు మరియు చాట్ జీపీటీల వంటి సాధనాల ద్వారా సులభంగా ఆటోమేట్ చేయబడతాయి. ఇక క్లీనర్లు, డిష్ వాషర్లు, కార్మికులు, కార్పెంటర్లు, పెయింటర్లు, రూఫర్లు, మెకానిక్లు, వెల్డర్లు, బచర్స్, బేకర్లు, డెలివరీ వర్కర్లు, వంటవారు, కాపలాదారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, మేస్త్రీలు, ట్రైలర్లు వంటి ఉద్యోగాలకు ఏఐతో ముప్పు లేదు. శారీరక ఉనికి, చేతి నైపుణ్యం లేదా భావోద్వేగ తెలివి అవసరమయ్యే పనులను ఏఐ ప్రభావితం చేయలేదని ఈ సర్వే తేల్చింది. కేవలం టెక్స్ట్ ఆధారిత జనరేటివ్ ఏఐ పైన మాత్రమే ఈ సర్వే దృష్టి పెట్టిందని, రోబోటిక్స్ లేదా ఆటోమేషన్ను పరిగణలోకి తీసుకోలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో రోబోటిక్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందితే శారీరక శ్రమ కొలువులు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.